రేవతికి 5 ఏళ్లు వచ్చాయి. అప్పుడు ఆమెని అందరూ ఎంతో ప్రేమగా చూసుకునేవాళ్లు. రేవతి ఇంటికి బంధువులు కొందరు వచ్చారు. వాళ్ల నాన్న పక్క చుట్టాలు. వారికి ఈ అమ్మాయి అంతగా నచ్చలేదు. ఎందుకంటే వారి అమ్మమ్మలాగా ఉందని చెప్పారు. అది విన్న ఆ చిన్నారి వాళ్ల నాన్న ఆ అమ్మాయిని సరిగ్గా చూసుకోవడం లేదు. ఇలా ఉండగా అమ్మాయిని పట్టించుకోలేదు. అందరూ పట్టించుకోవడం మానేశారు. ఈ రేవతికి ఇంట్లో పని అంతా చేయించేవారు. రేవతి పనులన్నీ చేయడం వలన ఒక్కొక్కటి ఆస్తులు కొద్దిగా తగ్గడం జరిగింది. ఒకరోజు రేవతిని స్కూల్లో చేర్చారు. స్కూల్లో ఇంకా ఇంట్లో సరిగా గుర్తించేవారు కాదు. బట్టలు సరిగా ఉండేవి కాదు. అందరూ ఏమి పట్టించుకోకుండా మాట్లాడకుండా దూరం పెట్టేవాళ్లు. ఆ అమ్మాయి ఎంతో చిన్నబుచ్చుకునేది. ఒకరోజు రేవతి వాళ్ల నాన్న అందరికీ బట్టలు తేవడంతో పాటు రేవతికి కూడా తెచ్చాడు. రేవతి ఎంతో సంతోషపడింది. ఇలా ఏదైనా సంతోషం పడిన రోజు వారి ఇంట్లో అందరూ సంతోషంగా ఉండేవారు. కొంచెం వ్యాపారం బాగా జరిగేది. ఇలా జరుగుతూ ఉండగా రేవతికి 6 ఏళ్లు వచ్చాయి. ఇంటికి నాన్న ఫ్రెండ్స్ వచ్చారు. ఈ రేవతిని చూసి ఈ అమ్మాయి ఎంత కలగా ఉంది, ఎంతో మంచిది, ప్రతి ఒక్క పని ఎవరూ చెప్పకుండా నేను అని మెచ్చుకొని రేవతికి గిఫ్ట్లు కొనిచ్చి వెళ్లారు. రేవతికి 8 ఏళ్లు వచ్చాయి. వేసవికాలంలో టెర్రస్పై పడుకునేవాళ్లు. అప్పుడు రేవతి పక్కగా ఒక పాము వచ్చి పడుకునేది. ఉదయాన్నే లేవగానే చూడగా పాము కుబుసం ఉండేది. అది చూసి రేవతి పాము నాకు కాపలాగా ఉండడానికి వచ్చింది అనుకునేది. పాము కుబుసాన్ని క్లీన్ చేసి పక్కకు పడవేసేది. రేవతికి 12 ఏళ్లు వచ్చేవరకు పాము అలా ప్రతి పౌర్ణమికి పక్కన వచ్చి పడుకొని కుబుసాన్ని వదిలి వెళ్లేది. మా కథను వింటున్నందుకు మా ధన్యవాదాలు. తరువాతి ఎపిసోడ్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.